ఏపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు? మాకు ఎవరు నచ్చితే వాళ్ళు, ఎవరి పరిపాలన బాగుంది అనుకుంటే వాళ్ళకి వేస్తాం. ఇక్కడ గతంలో టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి అంటే ఎర్రగొండపాలెం అభివృద్ధి గురించా? ఇంకా అది వాళ్ళకే తెలియాలి, మాకేం తెలుసు ఏం జరిగిందో. ఇక్కడున్నా అంటే ఇంకా చెప్పలేం మేము, అది అంతే. ఇంకా పైన గవర్నమెంట్ ఏదంటే ఎవరికి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వస్తే అది బాగుంటుంది, అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు అన్ని ఆ, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలన్నీ మాకు అన్నీ అందుతున్నాయి, అన్నీ వచ్చాయి. అమ్మఒడి ఉంది, రైతు భరోసా వస్తుంది, అన్నీ వస్తాయి, ఇబ్బంది లేదు. ఏపీలో ఎలక్షన్లు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అన్న జనాలు అయితే ఆయనకి బాగా చూపిస్తున్నారు. ఆయనకి వైసీపీ క్యాండిడేట్ ఎవరు? చంద్రశేఖర్, తాడిపతి చంద్రశేఖర్, అది మంచి గట్టి క్యాండిడేట్. అది ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందన్న ఆయన పనితీరు, బాగా జనాల్ని కలుపుకొని పోతున్నాడు ముందుకి. అది రేపు రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ వస్తుంది. ఇక్కడ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఖచ్చితంగా గెలుస్తుంది. కంచుకోట ఇది, టీడీపీ ముందుకు రాదు. అది జగనన్న ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయి మాకు. ఎవరికి ఓట్ అయిపోతుంది? టీడీపీకి. ఎందుకు టీడీపీకి? జగనన్న పథకాలు ఇస్తున్నాను, అమ్మఒడి అన్నాడు, చాలా పథకాలు ప్రజలకు ఇస్తున్నా అన్ని కుదరట్లేదుగా, ఒక్కటే వచ్చేది, ఇంకేం రావట్లేదుగా. వస్తే ఒకరికి వస్తుంది, మిగతాలకి ఏం ఉపయోగం లేదు, జాబులు కానీ ఏం కానీ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా? ఏం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది రాబోతుంది? టీడీపీ వస్తా అనుకుంటున్నాను. ఓకే, టీడీపీ వస్తే మీకు అభివృద్ధి చేస్తున్నారు? చేస్తా అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏం డెవలప్ కాలేదు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం డెవలప్ కాలేదు. బాబాయ్, ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మేము జనసేనకైనా జనసేనకే ఓటేసేది. ఎందుకు జనసేనకు ఓటు? ఏమో ఎవడు అభిమానం వాడిది. అది మరి జగనన్న పథకాలన్నీ వేసినాము, ఇంతకుముందు జగన్కి వేసినాము, చంద్రబాబుకి వేసినాము, అందరికి వేసినాము. ఈసారి జనసేనకి వేద్దాం అనుకుంటున్నాము. అది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అయిపోయింది, ఆయన పని అయిపోయింది, పోయిండు, ఇంటికి పోయిండు. ఇంతకుముందు అన్ని చేసిండు, ఇంటికి పోయిండు. ఇంకొక ఆయన వస్తుండగా ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు అభివృద్ధి ఎర్రగొండపాలెం అభివృద్ధి ఎలా? అభివృద్ధికి ఏం చేసిండు? సురేష్ ఏం చేయలే, చేయకుండా మెలకుండా పోయిండు, ఇంకో సాట పోయిండు. ఇంకో అందరు ఇది అంతా వ్యాపారం. ఎలక్షన్ అంటే ఇది ఎలక్షన్ అంటే వ్యాపారం, ఎవడికి చేతనని కాడు పీక్కుంటాడు, మళ్ళీ ఇంకోసాడు పోతుంటారు. అది జనాలు చేసింది ఏమి చెప్పు అంటే ఎర్రగొండపాలెం ఏం అభివృద్ధి ఏం చేయలే, ఏం మాట్లాడకూడదు. ఏం చేసిండు ఆయన? అన్న చెప్పండి, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కొత్తగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇన్ఛార్జిగా వైసీపీ నుంచి తీసుకున్నారు. ఆయన ఎలా జనాల్లోకి ముందుకెళ్తున్నారు? కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఇబ్బందిలో ఉంటారు. కొంతమంది తీసుకున్నాడేమో బాగానే ఉంటారు, తీసుకున్నాడు ఏం లేదు. అది మరి జగనన్న అన్ని పథకాలు హామీలు అన్ని ఇస్తున్నారు, వస్తుర్రు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఏమో రాని వాళ్ళకి రావట్లే. అది ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో అది ఎవరికి ఏం అర్థమైంది. అది ఎర్రగొండపాలెంలో అభివృద్ధి జరిగిందా ఇప్పటి వరకు? ఓ మాదిరి నయమే, ఒకరు ఉండాలి. మనకైతే పూర్తి తెలియదు. అది అంతే. 2024లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మనకు తెలుస్తుందా? మనం ఒకరికి కాదు, అది 10 మంది ఎట్ట చేస్తారో అది. అంటే ఏపీలో కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన ఎర్రగొండపాలెంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు నిల్. ఇక్కడ అభివృద్ధి అనేది ఇంకా నిల్లు, అంతే, ఏం లేదు ఇక్కడ. స్టూడెంట్స్ కదా, మీకు జాబ్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? జాబ్సా? ఏం జాబ్స్? 4 సంవత్సరాల నుంచి డిఎస్సి నాది టీడీసీ అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఏ నోటిఫికేషన్ అంటే టీటీసీలకు అయితే అసలు అవకాశమే కల్పించట్లేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ అనకూడదు ఇక, అంతే.
అసలు టీటీసీ అయితే అసలు ఎన్ని కూడా చూడట్లే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చాము, డిఎస్సి ఇచ్చామని చెప్తున్నాం. ఎక్కడిచ్చింది చూస్తూనే ఉన్నారు కదా జనాలు. ఎక్కడిచ్చేది, ఎక్కడ రాసేది? మేము ఎగ్జామ్ రాస్తాం కదా, మాకు తెలుసు కదా. సో ఏమి డిఎస్సి అనగా ఏమైతే లేవు ప్రజెంట్ అయితే. తీసుకొచ్చాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. సచివాలయం అంటే ఇంకా దానికి ఏం మాట్లాడలేము. ఇక అది చేస్తున్నారు. ఒక్కొక్క చిన్న గ్రామానికి వచ్చేసి 14 మంది 10 మంది సచివాలయం జాబర్లు, ఒక 20 మంది వాలంటీర్లు, ఒక గ్రామానికి వచ్చి 40-30 మంది. ఎందుకు సార్? ఇప్పుడు మనకు యూజ్ అయ్యేది, మనకు ఏమైనా ఉపయోగపడేది అయితే సరిపడిద్ది. కానీ ఒకసారి ఫ్రీగా అంతమందికి జీతాలు అయినా కూడా అది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాము, పై ఇంటర్మీడియట్కి కాలేజీలకు కూడా ఫ్రీగా చదువు ఇస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఏది ఇచ్చినా కానీ మనకాడ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు సింగిల్ పెడితే మనకాడ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు అమ్మఒడి ఇస్తారు కరెక్టే. మనకాడ ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు ఛార్జ్, 20 రూపాయలు. తినే వస్తువు, ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయింది. అది మరి దానికి ఎలా? ప్రతి ఒక్క వస్తువు మన ఏ వస్తువు అయినా డబల్ అయినవి అంతే. ఏ గవర్నమెంట్ రావాలని నా ఒపీనియన్ అయితే టీడీపీ వస్తే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ వస్తే ఎర్రగొండపాలెం అభివృద్ధి చెందుతుంది. చెందేది రెండే విషయం. కానీ ఇక్కడంటే ఇక్కడ తీసే ప్రజెంట్ మొత్తం ఓవరాల్గా అయితే టీడీపీ అయితే బాగుంటుంది నా ఆలోచన అంతే. అది ఇంకో పార్టీ అనగా ఇంకో పార్టీ మనం విమర్శించట్లేదు. నా ఒపీనియన్ అయితే అది. ఇక్కడ కొత్తగా వైసీపీ ఇన్ఛార్జిగా టికెట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నా అంటే కూడా తాటిపత్తి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఆయన ఎలా జనాల్లో మమేకం అవుతున్నారు? జనాల్లో ఐక్యత అయితే కనిపిస్తుంది. మరి ఎలా చేస్తే మనకు తెలియదు కదా. అది